అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో అందరినీ పట్టుకొచ్చి జైల్లో నిర్బంధిస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి మెజారిటీ శాసనసభ్యుల యొక్క సూచన మేరకు సిబిఐకి ఇచ్చినాము. 3 నెలలైనా ఈ రోజు వరకు దాని మీద ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెయ్యలేదు. సిబిఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రులు. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ఎల్బీసీది మీరు తప్పు సమాచారం విన్నట్టున్నారు. మొత్తం ప్రాజెక్ట్ 100% పూర్తి చేయడానికే 4,600 కోట్లు, అందులో 3,200 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం. ఇంకా 14,000-1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు పనిచేస్తే 9.8 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే 30 టీఎంసీల నీళ్లు 3 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించడానికి, తాగునీరు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు పూర్తవుద్ది. కేవలం 14,000-1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా పెట్టిండు. దాని కింద ఉన్న ఎలిమినేటింగ్ మాధురెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్లు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్కే 500 కోట్లు వస్తుంది. అందుకే ఈరోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఏఐబిపి యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం ఇస్తే చాలు. అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసింది. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నిటిని ప్రాణహిత చెవెల తుమ్మిడేటి నుంచి ఎల్లంపల్లి వరకు కానీ ప్రాజెక్టులు అన్నిటిని కూడా 8 ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్లు సబ్మిట్ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజీలు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీ పిల్లలు స్కూల్ కాలేజ్కి వెళ్తురా? మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారి మాకు ఇచ్చిపోయింది 3,000 చిల్లర కోట్ల రూపాయల పాత బకాయిలు. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు 1 రూపాయి అడగలే. ఈ రోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు 3,600 కోట్లు.